అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు మన మాస్ మహారాజా రవితేజ గారు అండ్ వారి టీమ్ ఆఫ్ భర్త మహాశయులకి విజ్ఞప్తి BMW యా విజ్ఞప్తిని మేము W చేసాం ఇప్పుడు. సో వీరందరికీ కూడా స్వాగతం. ఇటువైపు ఏమో భర్తల టీం ఉన్నారు, ఇటువైపు ఏమో భార్యల టీం ఉన్నారు. మీరు డాక్టరా? మీరు సైకాలజిస్ట్. ఎస్, మీ డైలాగ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూని. ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పుని భార్యల దగ్గర కప్పిపుచ్చడానికి ప్రయత్నించేవాడే ఒక సగటు భర్త, నికార్సైన భర్త. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మొత్తానికి మీ రాజీ విషయం చెప్పేశారు. బా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక సినిమా వస్తున్నందుకు. అండ్ ఇంకొక విషయం కూడా నేను ఫస్ట్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక రూమర్ అనుకుంటున్నాను, కానీ ఇది అవునా? అయితే మీరే చెప్పాలి, ఇది రూమరా నిజమా అని. ఈ సినిమా కిషోర్ తిరుమల గారి బయోపిక్ అని విన్నాను. 1% కూడా ఇప్పుడు ఒకటి ఉంది సుమా. ఏంటంటే కిషోర్ ఇప్పుడు ప్రతి మగాడు ఎలా ఆలోచిస్తాడు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఎంతో కొంత సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అది నో డౌట్, దాని డౌటే లేదు. ఓకే, సో అంటే నేను ఒకటి చెప్పగలను, ఒకప్పుడు ఉందేమో తెలియదు కానీ ఇప్పుడే తెలియదు. లేదు సార్, నా బయోపిక్ నెక్స్ట్ ఒకటి ఉంది కదా, తీస్తాను. ద ప్రీవియస్ మ్యారేజ్ నాదో బయోపిక్ ఉంది. అది అంతకుముందేమో ఆడవాళ్ళు మీకు జోహార్లను తీశారు, ఇప్పుడేమో భర్త మహాశయులు మీకు విజ్ఞప్తి అంటున్నారు. నెక్స్ట్ పిల్లలతో జాగ్రత్త అని వస్తుందేమో అని నాకు డౌట్. లేదు బేసిక్గా నేను కిషోర్ ఫెమినిస్ట్లో ఉన్నాను. ఓకే, నో కామెంట్స్ బికాస్ ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ కామెంట్స్. ఎనీవే, ఈరోజు ఎవరెవరు ఉన్నారో నేను ఒకసారి పరిచయం చేసేస్తే మనకి ఇంటర్వ్యూ టైం అయిపోతుంది కాబట్టి నేను పరిచయం చేయట్లేదు. మీకు ఆల్రెడీ అందరూ తెలిసినటువంటి వాళ్ళే ఇటు సైడ్ కూర్చున్నారు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ తెలిసినటువంటి వాళ్ళే. అండ్ తారక్నేమో నేను ఐ థింక్ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం కలుస్తున్నాను. తారక్ పొన్నప్ప పుష్పాలో చూసాము ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్తో. అండ్ సోనియా ఏమో ఇందులో వదిన అని విన్నాను. రోహన్ ఏమో సునీల్ గారి వైఫ్. అండ్ మీ బాబు అది వాడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాడు అమ్మ బాబు లేరు అంటే టీజర్ కోసం. మావాడైతే రోషన్ రా, నువ్వు రోహన్ కాబట్టి. మరి ఎలా నువ్వెలా ల్యాండ్ అయ్యావు ఇక్కడ ఈ ఫ్యామిలీలో? సినిమా చూస్తే నేను వచ్చాను ఇక్కడ ల్యాండ్ చేస్తారండి, దాని తర్వాత ఏమైందనేదే కదా. అది దాంతో ఏం చేయరు, అదే కదంట. వీడు చాలా ప్రోగ్రామ్డ్ కిడ్, వీడు చాలా 90s కిడ్ కాదు, వీడు ప్రోగ్రామ్డ్ కిడ్. అలాగే మీరేమో డాక్టర్, యువర్ సైకాలజిస్ట్, ఫేమస్ సైకాలజిస్ట్. ఎస్, ఫేమస్ సైకాలజిస్ట్ గారు. ఒక భర్తని కంట్రోల్లో పెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి మా సార్. భర్తని కంట్రోల్లో పెట్టారంటే చేసిన తప్పులు భార్యమ్మగారు ఒప్పుకోవడానికి అదే కథ. అంటే అతను ఒప్పుకోవాలి. అతను ఒప్పుకోకపోతే ఒప్పుకుంటాడు. ఎలా ఒప్పుకుంటాడండి? అదే సినిమా. మీకు సంగతి అర్థమవుతుందా? ఒప్పుకుంటే ఆ పెళ్లి కొనసాగదా తర్వాత? దాన్ని కప్పిపుచ్చుకుంటూ తిరగడమే ఒక సగటు భర్త యొక్క లక్షణము. ఓకే, అండ్ రవితేజ గారు, ఇది ఏమైనా ఒక వార్నింగ్ లాంటిదా అండి భర్తలకి? లేదు, వార్నింగ్ అలాంటి వార్నింగ్ కాదు, కానీ ఎలా ఉండాలి